నరసింహ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. శక్తి స్వరూపాలుగా ఉన్న మీరందరూ కూడాను మీరేమి యుద్ధం చేయగలేదు. బట్ ఒక వెపన్ మన దగ్గర ఉండాలి. మనమేమి అయ్యో దొంగ వచ్చాడే దండ పట్టుకొని పోయాడే వేసి కొట్టలేమో మనము. ఆ శక్తి మనకు ఉండాలి అని మనం ఈ 9 రోజులు అమ్మవారిని పూజ చేస్తున్నాం. అమ్మవారిని ఎందుకు పూజ చేస్తున్నాం? దుష్ట శిక్షణ చేయడానికి మనం కూడా రెడీ. అవునా కాదా? వాసవి మాత మనకు అట్లాంటి నేర్పించారన్నమాట. అవునా కాదా? దుష్ట శిక్షణ, దుష్టులు కనిపిస్తే వాళ్ళ నుంచి రక్షించుకొని వాడిని ఎట్లా సంహరించాలి అమ్మ చెప్పిందన్నమాట. కనకదుర్గమ్మ దుర్గము అనే ఆ రాక్షసుని చంపింది. మహిషాసురుని చంపింది ఎవరు? మహిషాసుర మర్దిని. సత్యభామ ఎవరిని చంపింది? నరకాసురుని చంపింది. వీళ్ళందరూ కూడా దుర్గలు, మహాకళలు, మహామాతలు. మనమందరం కూడా ఆ శక్తిని కలిగి ఉన్నాం, కానీ గుర్తించడం లేదు. ఈరోజు నేను గుర్తించాను. మీ అందరూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ పారాయణం చేసుకుంటే మీలో అదంతా శక్తి కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని, ఈ శక్తిని అంతా యూజ్ చేసుకుని మన కుటుంబాన్ని మంచి సంప్రదాయంతో పెంచి, బలంగా పెంచి, మన దుష్ట శక్తుల్ని కాపాడుకునే శక్తిని మీరే వాళ్ళకు ప్రేరేపించాలని ఆ వాసవి మాత అనుగ్రహంతో మనమందరం కూడా దుష్ట శిక్షణని, దుష్టులని శిక్షించడానికి ఒక వెపన్, ఒక కట్టె పెట్టుకుని మనము కొట్టాలన్నమాట. శక్తి లేదా మన దగ్గర? శక్తి ఉందా మన దగ్గర? జయ వాసవి మాత. అలా అనుకోండి, శక్తి వస్తుంది. 3 సార్లు అనుకోండి, జయ జయ వాసవి మాత. చూసారా? ఇలా అనండి, జయ వాసవి మాత. గట్టిగా చెయ్యి కానండి, జయ వాసవి మాత, జయ వాసవి మాత, జయ వాసవి మాత. అలాగే మీ కుటుంబాలను కాపాడండి. మీ కుటుంబాలను మీరు కాపాడాలంటే, మనమంతా దేశాన్ని కాపాడినంటే ఆ మహాలక్ష్మి అమ్మవారు 2 కళ్ళు చాలటం లేదు, ఒకసారి చూస్తే సరిపోవట్లేదు. ఈరోజు సాయంత్రం రాత్రి వరకు ఇక్కడే ఉండి చూసుకుంటా ఉంటారు. ఎందరూ శక్తి స్వరూపాలు అని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మీ పిల్లల్ని కూడా ఇలా తయారు చేయాలి. చేస్తే బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మనం భక్తి ఉంది మన దగ్గర, కానీ దేశభక్తి లేదు. దేశంలో ఏం జరుగుతుంది మరి గమనించట్లేదు అనమాట. మీరందరూ దేశంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు మన దేశం ఎట్లుంది ఒకసారి మీరు గమనిస్తే తెలుస్తుంది. ఈ రోజు మనము భక్తిగా పూజ చేస్తున్నాం. ఈ 9 రోజులు దేశంలో ఏం జరుగుతుంది ఇంకో రోజు మీకు చెప్తాను. ఈ రోజు మనము మహాలక్ష్మి అమ్మవారిని, వాసవి మాతని బాగా దర్శనం చేసుకొని ఆ శక్తిని మనం పుంజుకొని దేశాన్ని కాపాడదాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై శ్రీదేవి వందే భక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతర దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ఓం కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. 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 ఓం ఐం హ్రీం శ్రీం నమో దుర్గాయే నమో నమః. మన పిల్లలకి, మన ఇళ్ళలో వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్తూ ఉండండి. సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్తూ ఉండండి. వాళ్ళు కూడా ఇలా చేసేస్తారు. మనం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మనం ఉంటాము, కానీ ఇవి కంటిన్యూ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఏమి యుద్ధాలు చేయక్కర్లేదు. పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు నరసింహ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. శక్తి స్వరూపాలుగా ఉన్న మీరందరూ కూడాను మీరేమి యుద్ధం చేయగలేదు. బట్ ఒక వెపన్ మన దగ్గర ఉండాలి. మనమేమి అయ్యో దొంగ వచ్చాడే దండ పట్టుకొని పోయాడే వేసి కొట్టలేమో మనము. ఆ శక్తి మనకు ఉండాలి అని మనం ఈ 9 రోజులు అమ్మవారిని పూజ చేస్తున్నాం. అమ్మవారిని ఎందుకు పూజ చేస్తున్నాం? దుష్ట శిక్షణ చేయడానికి మనం కూడా రెడీ. అవునా కాదా? వాసవి మాత మనకు అట్లాంటి నేర్పించారన్నమాట. అవునా కాదా? దుష్ట శిక్షణ, దుష్టులు కనిపిస్తే వాళ్ళ నుంచి రక్షించుకొని వాడిని ఎట్లా సంహరించాలి అమ్మ చెప్పిందన్నమాట. కనకదుర్గమ్మ దుర్గము అనే ఆ రాక్షసుని చంపింది.
మహిషాసురుని చంపింది ఎవరు? మహిషాసుర మర్దిని. సత్యభామ ఎవరిని చంపింది? నరకాసురుని చంపింది. వీళ్ళందరూ కూడా దుర్గలు, మహాకళలు, మహామాతలు. మనమందరం కూడా ఆ శక్తిని కలిగి ఉన్నాం, కానీ గుర్తించడం లేదు. ఈరోజు నేను గుర్తించాను. మీ అందరిలో ప్రతిరోజు వచ్చి ఇక్కడ పారాయణ చేసుకుంటే మీలో అదంతా శక్తి కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని, ఈ శక్తిని అంతా యూజ్ చేసుకుని మన కుటుంబాన్ని మంచి సంప్రదాయంతో పెంచి, బలంగా పెంచి, మన దుష్ట శక్తుల్ని కాపాడుకునే శక్తిని మీరే వాళ్ళకు ప్రేరేపించాలని ఆ వాసవి మాత అనుగ్రహంతో మనమందరం కూడా దుష్ట శిక్షణని, దుష్టులని శిక్షించడానికి ఒక వెపన్, ఒక కట్టె పెట్టుకుని మనము కొట్టాలన్నమాట. శక్తి లేదా మన దగ్గర? శక్తి ఉందా మన దగ్గర? జయ వాసవి మాత. అలా అనుకోండి, శక్తి వస్తుంది. 3 సార్లు అనుకోండి, జై జయ వాసవి మాత. చూసారా? ఇలా అనండి, జయ వాసవి మాత. గట్టిగా చెయ్యి కానండి, జయ వాసవి మాత, జయ వాసవి మాత, జయ వాసవి మాత. అలాగే మీ కుటుంబాలను కాపాడండి. మీ కుటుంబాలను మీరు కాపాడాలంటే, మనమంతా దేశాన్ని కాపాడినంటే ఆ మహాలక్ష్మి అమ్మవారు 2 కళ్ళు చాలటం లేదు, ఒకసారి చూస్తే సరిపోవట్లేదు. ఈరోజు సాయంత్రం ప్రార్థన ఇక్కడే చూసుకుంటా ఉంటారు. మీ అందరూ శక్తి స్వరూపాలు అని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మీ పిల్లల్ని కూడా ఇలా తయారు చేయాలి. చేస్తే బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మనం భక్తి ఉంది మన దగ్గర, కానీ దేశభక్తి లేదు. దేశంలో ఏం జరుగుతుంది మరి గమనించట్లేదు అనమాట. మీరందరూ దేశంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు మన దేశం ఎట్లుంది మీరు ఒకసారి మీరు గమనిస్తే తెలుస్తుంది. ఈ రోజు మనము భక్తిగా పూజ చేస్తున్నాం ఈ 9 రోజులు. దేశంలో ఏం జరుగుతుంది ఇంకో రోజు వచ్చి మీకు చెప్తాను. ఈ రోజు మనము మహాలక్ష్మి అమ్మవారిని, వాసవి మాతని బాగా దర్శనం చేసుకొని